అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం. క్యారెట్ పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా క్యారెట్లను ఈ విధంగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పైన ఉన్న పీల్ మొత్తం తీసుకుని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తురుములోకి 3 స్పూన్ల వరకు సాల్టు, 3 స్పూన్ల పచ్చికారం, వేయించిన జీలకర్ర పొడి, వేయించిన మెంతి పొడి వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేత్తో మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కారం క్యారెట్ మొత్తానికి పట్టేలాగా కలుపుకుని ఒక్కసారి ఉప్పు కారం సరిపోయినాయో లేదో టేస్ట్ చేసి చూసుకోండి. ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 కప్పు వరకు నూనె తీసుకుని నూనె కాగిన తర్వాత చిన్నులపాయలు, 1 పావు టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని మొత్తం వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు ఒకసారి ఈ క్యారెట్ తురుములోకి పసుపు వేసుకుని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. తాలింపు చల్లారేలోపు ఒక 2 నిమ్మకాయల నుంచి తీసుకున్న రసాన్ని కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు చల్లారిన తాలింపును తీసుకొచ్చి ఈ పచ్చట్లో పోసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీగా క్యారెట్ పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్నారంటే ఆల్వేస్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.